తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఊచకోత ఫలితాలు రావడం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు నేను మోత్కూర్ మున్సిపాలిటీకి రావడం జరిగింది. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి మోత్కూర్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య గారు. ఒక వ్యవసాయ పని చేసుకుంటూ ఉన్న మీరు ఇలా మోత్కూరులో ప్రథమ మహిళ, ఇంత మంచి పవర్ వచ్చింది కదా, మీరు అనుకున్నారా అసలు ఎప్పుడైనా నేను ఇలాంటి పదవి అనుభవిస్తాను? మహిళల మధ్యలో పోయి వాళ్ళతోటి కలిసి మెలిసి ఉంటున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక రాజకీయం కొనసాగిస్తారా, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ పనికి పోతారా? కొనసాగిస్తాం. ఈ మున్సిపాలిటీ పదవి కోసం ఒక్కొక్కళ్ళు 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారని సమాచారం. మీరు ఎన్ని కోట్లు ఇచ్చి కొనుక్కున్నారని పదవి? చేతులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఏ క్వశ్చన్ వేసినా నేను నాకు అవలీలగా ఆన్సర్ వచ్చేస్తూనే ఉంటుంది. రైట్. మీరు మున్సిపల్ చైర్పర్సన్ గా గెలిచింది మీ యొక్క జిల్లా అధ్యక్షుడు వీర్ల ఐలయ్య గారి సపోర్ట్ తోట, లేకపోతే తొంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గారి సపోర్ట్ తోట? వాళ్ళు కూడా డిస్కషన్ చేసుకుంటారు. మరి మీ ఎమ్మెల్యే మందుల సామేల్ గారు అంత కట్టుకుంటే తిరుమలగిరి మున్సిపాలిటీ ఎందుకు కూడిపోయారన్న? జనాలు మోసం చేసిరారు. వచ్చేసారి తుంగతుర్తి నియోజకవర్గంలో బర్రాబర్ బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని చెప్పి గాదర్ కిషోర్ గల్లా చెప్పి కాంగ్రెస్ పార్టీ జనాలకు సన్నబియ్యం ఇస్తుంది, కరెంటు ఉచిత ఫ్రీ ఇస్తుంది, ఇందిరామ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ అని నాకు ఎక్కించింది. ఆ టికెట్ ఎలా అంటారు మందుల సామేల్ గారికి నెక్స్ట్ టైం? వాళ్ళేది చెప్పే టికెట్ రాదానే ముచ్చట. మొన్న వస్తుందని అనరా ఎవరన్నా? ఆయన కష్టాన్ని గుర్తిస్తారు, గెలుస్తాడు మళ్ళా 100%. అది తుంగతుర్తి పులి బిడ్డడురా, మనసు గల్ల మన సామేలన్నో, మట్టి బిడ్డలా నెస్తంరో, మందుల సామేలన్నేరో. తుంగతుర్తి పులి బిడ్డడురా, మనసు గల్ల మన సామేలన్నో, మట్టి బిడ్డలా నెస్తంరో, మందుల సామేలన్నేరో. నా మోత్కూరు ప్రజలకు, నా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్తున్నా.